చలి అయితే కనుక ఎంత ఎక్కువ చలి పెడుతుందంటే అంత ఎక్కువ చలి పెడుతుందండి. చలి పెడుతుంది కదా అనేసి లేట్‌గా లేద్దాంలే అనుకున్నా. మా పాప అయితే కనుక 5:30కే నమాజ్ చదువుతుంటే లెగిసి ఇదంతా సప్పిడి సప్పిడి చేస్తా ఉంది ఇంట్లో. "ఏమైంది నాన్న ఇంతలోకే లేచినావు" అంటే గనక పోమ్మా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి పో నువ్వు పడుకో అనేసి అనింది. అంటనే సర్లే అది చదువుకునిలే నేను 6 గంటలకు లెగుస్తాను ఒక అర్ధగంట సేపు పడుకుందాం అనుకున్నా. సౌండ్‌కు నాకైతే ఒక్కటేసారి మెలుకువొచ్చిందంటే అస్సలు నిద్ర రాదు అస్సలు. ఏ టైంలో మెలుకువొచ్చినా. అనేది నిద్ర అయితే ఇంకా పోలేదు ఈరోజు. ఇంకా తొందరగా అయితే ఇంకా లేసాను. లేచిన తర్వాత ఏం చేశానంటే ఇంకా తొందరగా అంటే ఏం లేదులేండి. అట్ట ఇట్ట కుసులుతా అంటే ఆవలకి ఇవలకి నుసులుతా 6కే లేసాను. 6కి లేసి కొంచెం ఫ్రెష్ అయ్యి కాఫీ అయితే ఇంకా పెట్టుకొని తాగేసాను. అప్పటికే మా పాప ఇంకా చదువుకుంటూనే ఉన్నది. రేవో రాసుకోవడం చదువుకుంటూ చేస్తూనే ఉన్నది. ఇంకా అలా చేసుకుని ఏమైనా చేసుకొని పనేసి వాళ్ళని వదిలిపెట్టేసి నేనైతే కాఫీ తాగేసాను. కాఫీ తాగిన తర్వాత ఏం చేశానంటే ఇంకా మిషన్ పెట్టుకున్నానండి కుట్టనికి. మిషన్ ఈరోజు బ్లౌజులు ఒక 5 బ్లౌజులు రేపు పొద్దున్నే ఇవ్వాలి. అందుకోసమని పొద్దున్నే అనేది మిషన్ అనేది పెట్టేశాను. మిషన్ అనేది పెట్టేసి ఒక బ్లౌజ్ అయితే ఇంకా కుట్టేశానండి. ఇంకా చూడండి ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను. ఈ బ్లౌజ్ గుర్తుపట్టారా? నేనైతే వీడియోస్లో చూపించాను కదా వర్క్ బ్లౌజులు అనేది వచ్చాయండి కుట్టాలి అవి అనేసి. ఆ బ్లౌజులు అండి వర్క్ బ్లౌజులు అండి 4 ఏమో వచ్చాయని చెప్పాను కదండి. 4లో ఇది ఒక్కటి కుట్టేశాను. అంటే ఇది ఒక్కటి ఏంటంటే ఇది వేరే వాళ్ళదండి. అంటే సపరేట్ అంటే వేరే వాళ్ళది. ఒక 3 బ్లౌజులు అనేది ఒక్కరివే వచ్చాయండి. అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఇది కుట్టేసి ఇంకా తర్వాత వాళ్ళవి అన్నీ కుడదాం అనేసి. 4 బ్లౌజులే కదక్క నువ్వు 5 అంటున్నావు అనేసి అనుకోవచ్చండి. ఇంకోటి అయితే నార్మల్ బ్లౌజ్ ఉంది వామిదే. ఇప్పుడు వర్క్ బ్లౌజ్ 3 ఉన్నాయన్నారు కదండి. వామిదే అనేది 4వ బ్లౌజ్ కూడా ఉంది. ఆ బ్లౌజ్ కూడా అనేది నేను కుట్టాల్సింది అయితే ఉంటుందండి. ఇది వర్క్ బ్లౌజ్ అండి. ఈ వర్క్ బ్లౌజులు తొందరగా కుట్టొచ్చు అనేసి అనుకుంటానండి. అసలు తొందరగా కుట్టడానికి వీలే కాదు. ఎందుకంటే ఈ వర్క్ బ్లౌజులకు ఇంకా చూడండి వర్క్ అయితే వస్తుంది కానీ బాగుంటుందండి. వర్క్ వేయించుకుంటే బాగుండదు అనేసి అయితే నేను అస్సలు చెప్పను ఎవరికే కానీ బాగుంటుంది. ఆ వర్క్ మిషన్ తేడానా ఏమో కానీ ఎన్నొక సైడ్ అనేది తేడా వస్తుందండి. ఇవి మెడన్నా పెద్దగా వస్తుంది. పెద్దగా మెడ వచ్చింది అనుకోండి అందరూ ఏమంటారు అక్క భుజాలు జారిపోతున్నాయి అక్క ఎందుకక్క ఇలా కుట్టేసావు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తాళ్ళు పెట్టించుకోరు. అంటే వెనక థ్రెడ్స్ అనేది పెట్టించుకోరు. కొంతమంది అనేది థ్రెడ్స్ పెట్టించుకుంటారు. ఎంత పెద్ద డీప్ నెక్ పెట్టుకున్నా వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే తాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఏం భుజాలు జారవు ఏం జరవు కాబట్టి. వీళ్ళు పెట్టించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా భుజాలు జారిపోతూ ఉంటాయి. అక్క భుజాలు జారుతున్నాయి కదక్క ఎందుకు ఇంకా థ్రెడ్స్ పెడతలే అన్న అనుకోండి ఏమంటారు వాళ్ళు అక్క వద్దక్క థ్రెడ్స్ పెట్టామనుకోండి మా ఆయనకు నచ్చదక్క మా అత్త వాళ్ళు నచ్చదక్క ఏంది ఈ కర్రలు ఇట్లా పెట్టుకుంటున్నావు అంటారు అక్క అంటారు కొంతమంది అయితే. కొంతమంది ఏమంటారంటే కనుక ఏం లేదక్క థ్రెడ్స్ కావాల్సిన పెట్టేసే అంటారు. అంటే కొంతమందికి ఏమంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుచకుండా అండి. కొంతమంది ఎట్లా చేస్తారంటే లేడీస్కే థ్రెడ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. దాంట్లో ఫస్ట్ ఒక రకాన్ని నేను అందులో ఒక రకాన్ని అంటే నాకు కూడా థ్రెడ్స్ పెట్టుకోవడం అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. ఇలా వర్క్ బ్లౌజులు వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. వర్క్ బ్లౌజులు వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా చాలా రోజులు అయిపోయిందిలేండి. చాలా రోజులు అయిపోయింది. ఇంతవరకు నేను ఒక్క బ్లౌజ్ కూడా వర్క్ వేయించుకోలేదండి. డిజైన్స్ కూడా అనేది నేను చేతిలో నా పన్నెండు కూడా అనేది డిజైన్స్ కూడా అనేది ఎక్కువగా అనేది ఏం పెట్టుకోనండి. నేను డిజైన్స్ థ్రెడ్స్ పెట్టుకోను ఇవి పెట్టుకోను. ఏమంటానుక అలా నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసుకోవడం పైపింగ్ చేసుకోవడం అదే మన పని. అంత మించి ఎక్కువ ఏం చేసుకో అదే అంటారు కదండి ఇంట్లో ఉంటుంది. కొందరు అనుకుంటారు నాకు గిన మిషన్ వచ్చింటుంది నేను ఎంత మంచి గుట్టుకుందునో ఎంత మంచి డిజైన్స్ వేసుకుందునో అంటారు. కానీ అది అనేది గుర్తుంది అండి. మన బ్లౌజులు మనం అసలు కుట్టుకోం టైలర్లో అయితే కనుక ఎందుకు అంటే కనుక ఈ మిషన్కు వేరే వాళ్ళకి కుట్టినామనుకోండి లెక్క వస్తుంది. మేము కుట్టుకుంటే ఏమొస్తుంది ఊరికి లైనింగ్లకు దానికి లెక్క దండగా అనుకుంటాం. అంతేగాని కుట్టుకోవడం అయితే తక్కువ అండి. ఇంకా వర్క్ గురించి అయితే చెప్తా ఉన్నాను కదా. ఏమైందంటే దీనికి ఎట్లా తేడా వస్తుందంటే నెక్ అన్న పెద్దగా వస్తుందండి. అంటే ఇంకా మిషన్ అది అడ్జస్ట్ చేసేయాలి కాబట్టి నెక్ గ్యారెంటీగా పెద్దగా వస్తుంది. వర్క్ అనేది ఏం తప్పు ఉండదండి. లేదా ముందర తేడా వస్తుందండి. ఒక్కొక్క జాకెట్లకు అయితే చాలా తేడా వస్తుంది. దీనికైతే కొంచెం తేడా వచ్చింది. ఏం తేడా వచ్చింది అక్క వర్క్ అంతా బాగుంది కదా నువ్వేమో తేడా వచ్చింది అనేసి అయితే అంటున్నావు అనేసి అనుకోవచ్చు. ఇక్కడ వర్క్ బాగా వచ్చేటట్టు నేను చేశానండి. ఎందుకంటే ఇది వర్క్ దీనికి కరెక్ట్గా నేను కట్ చేసిన తర్వాత బ్లౌజు లైనింగ్ పెట్టి చూస్తే ఈడ కరెక్ట్గా పెడితే ఇక్కటి వైపు అనేది తక్కువ వచ్చేసిందండి. క్లాత్ తక్కువ వచ్చేసినప్పుడు ఏం చేయగలుగుతానండి నేను ఏం చేయలేకపోయాను. అంటే ఇది పోగొట్టలేను కదండి. ఇక్కడ తక్కువ వచ్చేదని ఇది పోగొడితే ఎలాగా. వాళ్ళు కష్టపడి 500 600 పెట్టి వర్క్ అయితే వేయించుకుంటారు. వేయించుకున్న దాన్ని మనం పాడు చేసి వాళ్ళకి ఇచ్చినామంటే ఇంకోసారి మన దగ్గరికి కూడా రారు అసలు కుట్టించుకోవడానికి. అందుకోసమే అనేసి ఏం చేశానంటే ఇక్కడ తక్కువ వచ్చే రానిలే అనేసి ఈ వర్క్ బాగా పడేటట్టు అనేది చూసి ఇంకా ఇటు సైడ్ తక్కువ వచ్చినకెళ్ళి జాయింట్ అయితే వేశారండి. అది అదృష్టం ఏంటంటే ఈమె సన్నగొండి ఆ జాయింట్ కూడా అనేది ఇలా కనిపించలేదండి. కొంచెం కనిపిస్తుంది ఈ మూలన అంతే. ఈ మూలకు కూడా ఇంకా మనకు బయట పోతుంది కాబట్టి అసలు అనేది కనిపించదు. ఈమె సన్నగొండి కనిపించలేదండి. ఇక్కడైతే ఇంకా ఎక్కువగా కనొస్తుంది చూడండి. ఈ కుట్లు ఇలా పడినాయి చూడండి కుట్లు. ఇవి అనేది అయితే ఇంకా జాయింట్ వేసినది క్లాత్ అండి. జాయింట్ క్లాత్ అనేది వేశాను. కానీ ఈమె అదృష్టము అస్సలు కనిపించలేదండి.
కొంచెం మాత్రమే అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా బ్లౌజ్ అన్నీ పూర్తి, ఈ బ్లౌజ్ అయితే ఇంకా పూర్తి చేశాను. అన్నీ కాదులేండి, 5లో 1 మాత్రమే అనేది కుట్టేశాను. ఈ 1 ఇంకా 4 అనేది కుట్టేసేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోయిందండి. ఇంకా మిషన్ లేస్తానే పెట్టుకున్నాను కదా, మిషన్ అయితే ఇంకా రెడీగా పెట్టేశాను, కానీ అయితే కుట్టడానికి అయితే ఇంకా కూర్చోలేదు. మా పాపకు టిఫిన్ అని చేసి స్కూల్కి పంపించేయాలి కదండి, అందుకోసం అనేసి ఉగ్గాని చేసేసాను. ఉగ్గాని చేసి మా పాపకు స్నానానికి నీళ్ళు పెట్టేసి ఆమె రెడీ అయిన తర్వాత, అంటే ఆమె రెడీ అయ్యే లోపల స్నానం చేసి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. ఇద్దరం ఒకటేసారి రెడీ అయిపోయి ఆమెను స్కూల్కి పంపించేశాను. 8 గంటలకు స్కూల్కి వస్తుందండి మా పాప. 8 గంటలకు మా పాప స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మిషన్ మీద అయితే మొదలెట్టేసి ఈ బ్లౌజ్ అనేది కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా కరెక్ట్గా టైం వచ్చేసి 9 అయిందండి, 9:05 అయింది. ఇంకా 9:05 అయింది కదా అనేసి అయితే ఇంకా లేచి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా మిగతా 4 బ్లౌజులు అనేది కుట్టేద్దామనేసి అనుకున్నాను, టిఫిన్ తిందాం కదా అనేసి. కానీ నాకు ఈ డౌట్ అయితే వచ్చిందండి, మీకు కూడా చెప్దాం. వర్క్ వేయించుకుంటే వాళ్ళకు ఇలా తక్కువ వస్తుంది అనేసి అయితే కనుక అనిపించేసింది. అందుకే మీకు అయితే కనుక షేర్ చేసుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటి అంటే కనుక టైలర్లకు అయితే కనుక చెప్తున్నానండి. టైలర్లకు కాదు, మీరు కుట్టించుకునే వాళ్ళు కూడా అనేది వినండి. ఇంకొకటి ఏంటి అంటే కనుక కుట్టించుకొని పోయినప్పుడైనా కానీ, కుట్టించుకునే వాళ్ళు వచ్చినప్పుడైనా కానీ మీరు ఏం చేయాలంటే కనుక వాళ్ళు బేరాలు ఆడతారండి మన దగ్గర. అక్క తగ్గించుకోవా అనేసి అస్సలు తగ్గించుకోకండి. ఎందుకు అంటున్నాను అంటే కనుక, ఇప్పుడు మీరు 200 గుడుతున్నారనుకోండి, అక్క 150 గుట్టు అంటారు. సరే, నువ్వు 150కే గుడుతున్నావు అనుకోండి, అక్క 100 గుట్టక్క, లేదా 120 గుట్టక్క అనేసి అంటుంటారండి. మీరు తగ్గించారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే కనుక మీ దగ్గర బట్టలు లేవేమో, అందుకు తగ్గించి కుడుతున్నారేమో అని ఇలా అనేసి అనుకుంటారండి. అలా అనుకోకూడదు. ఎప్పటికైనా టైలర్లు బిజీగా ఉన్నట్టే ఉండాలి, కానీ బిజీగా ఉన్నట్టే ఉండాలి, కానీ డబ్బులు మటుకు అనేది తగ్గించుకోకూడదు. కొంతమంది టైలర్లు ఏం చేస్తారంటే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కానీ, కొంతమంది ఏం చేస్తారంటే, బట్టలు పెద్దగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏముంది తగ్గించుకొని కుట్టినా మనకు పని వస్తుంది అనేసి అనుకుంటారండి. పని రావడం అయితే ఇంకా పక్కన పెట్టేసేయండి. తగ్గించారనుకోండి, ఈరోజు 20 తగ్గిస్తారు, రేపు 30 తగ్గిస్తారు. అంటే 150 కాడ నుంచి 120కి వస్తారు, 120 కాడ నుంచి 100 పోతారు. అందుకోసం అనేసి ఏది తగ్గించుకోకూడదండి. మనం తగ్గించుకుంటూ పోతే వాళ్ళు తగ్గిస్తూనే ఉంటారు. ఇదైతే మనం చేసే కూరగాయల వ్యాపారం కాదు కదండి. మనం కష్టపడుతున్నాము అంటే కనుక దానికి తగ్గ ఫలితం అనేది గ్యారంటీగా ఉండాలండి. నిజమా కాదా? మీరైతే కనుక కామెంట్ అయితే చేయండి. మనం కష్టపడినాము అంటే దానికి ఫలితం ఉంటేనే అండి దానికి ఒక అర్థం. ఏందంటారు ఇంకా మీరు రాదు నాకైతే ఇంకా కష్టపడినందుకు. మా ఆయన కూడా నాకు ఇదే చెప్తాడు, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి డబ్బులు దానికి ఎంత అవుతుందో అంత తీసుకో, తగ్గించుకోవడం చేయడం అలాంటివి అయితే చేసుకోకు. నువ్వు ఖాళీగా ఉన్నా పర్లేదు, నీ కష్టానికి తగ్గ ఫలితం రానప్పుడు నువ్వు కుట్టి కూడా ఏం లాభం ఉంది అడా అనేసి అంటాడు. ఇప్పుడు నాది కరెంటు మిషన్ అండి, అంటే ఒక మోటారు. ఇప్పుడు కరెంటు బిల్లు కాలుతుందండి, దీనికల్లా మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి కదండి. అందుకోసమే దానికి తగ్గట్టు డబ్బులు మాత్రమే తీసుకోవాలి. సర్లే ఏం పోతుంది, 10 కదా 20 కదా అలా అనుకుంటే ఎట్లా అనేసి అంటాడు మా ఆయన. అందుకోసమని నేనైతే కనుక అస్సలు తగ్గించుకోవడం అయితే కనుక ఇంతవరకు అయితే చేయలేదండి. ఎవరు చెప్పినా కూడా లేదమ్మా, నేను డ్రెస్కి అయితే ఇంత తీసుకుంటాను, ఇంకా తర్వాత మీ ఇష్టం అమ్మ అనేసి అయితే కనుక చెప్పేస్తాను. అంతే, ఇంకా వాళ్ళ ఇష్టం అంటే కనుక కుట్టించుకోవడం. మ్యాక్సిమం మన దగ్గర వచ్చి కుట్టించుకున్న వాళ్ళు తిరిగి అయితే కనుక వెనక్కి పోలేదండి, మళ్ళీ మన దగ్గరికి అయితే వచ్చారు. ఎందుకంటే కనుక మన కుట్టేది టాలెంట్, మన టాలెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, అంటే నేను బాగా కుట్టగలను, కరెక్ట్గా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టి వాళ్ళకి ఫిట్ అయితే చేయగలను అనే టాలెంట్ మనలో ఉన్నంతసేపు మనం అసలు బ్లౌజులు రావట్లేదు అనేది ఏం లేదు. ఒక్కరు కుట్టించుకున్నారనుకోండి, ఆ ఒక్కరు పోయి 2-3 చెప్తారు. వాళ్ళు వేసుకున్నప్పుడు అడుగుతారు, ఆ బ్లౌజ్ మీది బాగా ఫిట్ అయిందండి, ఎక్కడ కుట్టించుకున్నారు మాకు చెప్పండి, మాకు ఫిట్ కావాలి. అలా చాలా మంది నా దగ్గరికి వచ్చారు, ఇలా పలానాలో చెప్పారు, మాది బాగా చాలా బాగా కుడుతుంది అనేసి. అలా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చారండి. మా అపార్ట్మెంట్ చాలా హైట్లో ఉండవడం వల్ల, అంటే మేము ఉండేది హైట్లో ఉండడం వల్ల ఇంత పైకి ఒకసారి వచ్చి వాళ్ళు కరెక్ట్ బ్లౌజ్ పెట్టేసి కిందికి వచ్చి, అక్క బుట్ట వేసి తీసుకోక మీ ఇంటి దగ్గరికి పైకి ఎక్కలేమనేసి కూడా అంటారు. పర్లేదు, మనము అలా తీసుకునైనా కుట్టి అలాగనే ఇచ్చేసేయచ్చు. వాళ్ళు ఫోన్పే డబ్బులు వేసేస్తారు, వెనకమే డబ్బులు వేసి తీసేసుకుంటారు. ఇలా అయినా కూడా మనం చేసుకోవచ్చు అండి. అందుకు తగ్గించుకోవడం అనేది చేసుకోకూడదండి. ఎందుకంటే ముందు మనల్ని మనం నమ్మాలండి, మేము బాగా కుట్టగలం అనేసి. ఏమో కుడతానో లేదో అని డౌట్ పడ్డామనుకోండి, ఏది కుట్టలేమండి. డిజైన్స్ అయినా కానీ నేను చెప్తున్నా కదా, కుట్టగలను నేను, అంతే, కుట్టగలవు అది ఏముండదండి. ప్రతిదీ అనేది చిన్న టాలెంట్ అంతే. ఒక చిన్న మిషన్లో ఒక టెక్నిక్ కనుక్కున్నారనుకోండి, అయిపోయాయి.
మిషన్కి ఏం బోటికి వాళ్ళేవి తోపులు కాదు, మనమేం తక్కువ కాదు. వాళ్ళు ఇలా కుట్టి అలా బోటిక్స్ అవి ఇవి పెట్టుకున్న వాళ్ళే, షాపులు పెట్టుకున్న వాళ్ళే. బోటిక్స్ అంటే టైలర్సే కదా, డౌట్ మళ్ళీ, ఎందుకంటే మనకు కొద్దిగా మతిమరుపులు ఉంది. ఎవరైనా ఫస్ట్ కొంచెం కొంచెం నేర్చుకున్న వాళ్ళే అండి. ఎవరు ఎంత పెద్ద తోపులేం కాదు, ఏవైనా మనమైనా కుట్టచ్చు. అందుకే తగ్గేదేలే అనేసి డబ్బులు తగ్గించుకోకండి. ఇది